ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో సగం వరకు నీళ్లు పోసుకొని లైట్‌గా వేడయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేయండి. మంట హై ఫ్లేమ్‌లో ఉండాలండి. నీళ్లు మరుగుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి ముక్కల్ని మరో గిన్నెలోకి తీసుకోండి. ఈ ముక్కలన్నిటిని కాసేపు చల్లారనివ్వండి. ఈ ముక్కలు చల్లారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఈ ముక్కలకు మసాలా అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 6 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, అలాగే 4 స్పూన్ల మైదా పిండిని వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కాలీఫ్లవర్ ముక్కలకి మంచిగా కోట్ అయ్యేలాగా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మిశ్రమం అంతా దగ్గరకయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి బ్రెడ్ క్రమ్స్‌ని తీసుకొని వాటిలో కలిపి